వెల్కమ్ టు సర్కార్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ లో భాగంగా తిరువురు పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెను కొనసాగిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఫ్యాక్టరీ సెంటర్ నుండి బస్టాండ్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు చేరింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఖండించాయి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కార్మికులకు అందవలసిన అన్ని హక్కులు అందాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘ నాయకులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఊరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి సిఐటియు మరి ఏఐటియుసి అనుబంధ సంస్థలు, కార్మిక అనుబంధ సంస్థలు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు ర్యాలీతో పాటు మరి సమ్మెలో పాల్గొనడం జరిగింది. మొత్తం అంగన్వాడీ దగ్గర నుంచి మొత్తం అన్ని సంఘాల కార్మిక సంఘాలు మొత్తం ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మరి కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 4 చట్టాలు విషయంలో మరి కార్మిక సంఘాలకు ఎటువంటి నష్టం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? సోదరులారా, గతంలో 26 కార్మిక చట్టాలు ఉండేవి. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసి 4కి తీసుకురావడం జరిగింది. మనందరం ఏమనుకుంటామంటే 4 కార్మిక సంఘాలు తీసుకొచ్చారు కాబట్టి మనకేం నష్టం లేదని అనుకుంటా ఉన్నాము. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో పని గంటల విధానాన్ని 10 గంటల దాకా పెంచడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యే మోడీ గారి రాష్ట్రంలో గుజరాత్లో కార్మిక శక్తికి భయపడే పని గంటల విధానాన్ని 10 నుంచి 8 గంటలకు తగ్గించారు. నాకు ఆదర్శం, నాకు ఆయనే ఆప్తుడు, ఈ ఆంధ్రప్రదేశ్కి ఉజ్వల భవిష్యత్తు నాయకుడు మోడీ అని చెప్పే, మన 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కార్మికుల ఎడల పక్షపాతిగా లేకోకుండా వ్యతిరేక శక్తిగా ఉంటా ఉన్నాడు. మీరు ర్యాలీ చేసి ఉంటారు. ఫ్యాక్టరీ సెంటర్ నుంచి బయలుదేరితే మీకంటే ముందుగా పోలీసు వాళ్ళు వచ్చారు. మనమేమి ఎక్కడ దొమ్మీలు చేయం, ఏం ప్రాపర్టీకి నష్టపెట్టాం. కానీ ఏంటంటే రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసే పరిస్థితి ఉంది. ఎవరన్నా ధర్నా చేస్తే వాళ్ళని ప్రశ్నించే తీసుకెళ్ళి లోపలేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఉదయం నేను ఆకలి రాజ్యం అనే సినిమా థియేటర్లో కాకుండా టీవీలో చూశాను. అందుట్లో ప్రత్యేకమైన పరిస్థితులు, అంటే తినటానికి తిండి లేకోకుండా మలమల్లాడుతూ ఉన్న స్థితిగతులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ సినిమా వచ్చింది. కానీ ఈ రోజుల్లో అయితే మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఈ కార్మిక చట్టాలని అడ్డు పెట్టుకొని మన మీద ఎక్కువగా స్ట్రెస్ తీసుకొచ్చి పని గంటలు పెంచి ఉద్యోగ భద్రత లేకోకుండా కొత్త ఉద్యోగాలను తీసుకురాకోకుండా ఉండటం కోసం ఈ చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 4 చట్టాల ద్వారా గతంలో ఉన్న చట్టాల కంటే ఇవి కార్మికులకు ఉపయోగకరంగా ఉన్నాయనే విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. దీని మీద మీ ఈ చట్టాల ఎడల గతంలో కంటే రిస్క్ ఉంది తప్ప, మిత్రుడు మాకు మన ఆర్టీసీ కామ్రేడ్ చెప్పారు, గతంలో 337 ఉండేది, చిన్న చూసి చూడనట్టుగా పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు 304 అంటూ ఉన్నారు. దానికి సంబంధించి వాండర్ ఎవరైతే వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఉన్నాయి. మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టి, యాక్సిడెంట్ అంటే అది అనుకోకుండా జరిగే స్థితిలో ఉన్నది. అంతేకాదు చట్టాలని మారుస్తూ ఉన్నారు, పూర్తిగా వాళ్ళ యొక్క స్వాధీనంలోకి తీసుకొస్తూ ఉన్నారు. సామాన్య మానవుడు దగ్గర నుంచి మినిస్టర్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అడ్డగోలుగా రోడ్ల మీద విచ్చలవిడిగా కార్మికులను కానీ పేదలను కానీ కొడుతూ ఉంటే ఈ చట్టాలు అందుకు ఉపయోగపడట్లేదు. నిస్సిగ్గుగా సిగ్గు విడిచి చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ అయినటువంటి మహిళ వనిత, ఆమె ఒక మహిళ అనేది కూడా చూడుకోకుండా చేస్తేనేమో చేసేది అంటారు, చేయకపోతే చేయలించట్లేదు అంటారు అని ఈ చట్టాలని ఉపయోగించుకొని
అడ్డం పెడుతున్నారు తప్ప దీనివల్ల గతంలో కంటే కార్మికులకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ లేవు. దేశవ్యాప్త సమ్మె జరుగుతున్న ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు, దేశవ్యాప్త కార్మిక సంఘాలు మరి కేంద్ర ప్రభుత్వానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది, ఏం డిమాండ్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? ఈ యొక్క సమ్మె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక హెచ్చరికని మహిళల తరఫున, కార్మికుల తరఫున, అన్ని వర్గాల ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేమేమి లక్షల కోట్లు కావాలని అడగట్లేదు. వాళ్ళు కనీస వేతనం 26,000 కావాలంటూ ఉన్నారు. కనీస వేతనం 26,000 కావాలంటూ ఉన్నారు. ఎంపీ జీతాలు చూడండి, ఎమ్మెల్యే జీతాలు చూడండి, మినిస్టర్ జీతాలు చూడండి, లక్షలు ఉన్నాయి. వాళ్ళే పెంచుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళు తినటానికి గడవక 26,000 ఒక నెలలో 2 భార్యాభర్తలు 2 పిల్లలు ఉంటే ఆ 26,000 ఇమ్మంటా ఉన్నాము. కార్మిక శక్తికి ఏ గవర్నమెంటు, ఏ ప్రభుత్వం ఎవడు కూడా తట్టుకునే పరిస్థితి లేదు. గతంలో హిట్లరే నాశనం అయిపోయాడు. చంద్రబాబు నాయుడు అయినా, మోడీ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, జనసేన అధినేత అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎవరైనా కార్మిక శక్తి కళ్ళు తెరిస్తే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే పరిస్థితి మరి ఆర్టీసీ నుంచి కూడా మరి కార్మిక సంఘాల నాయకులు ఉండడం జరిగింది. అసలు ఆర్టీసీకి మరి ఈ 4 చట్టాలు తేవడం ద్వారా ఆర్టీసీ కార్మికులకు జరిగే నష్టం ఏంటి అంటే ఏం చెప్తారు? ఆర్టీసీ కార్మికులకు ఇవాళ ఇందాక నేను చెప్పాను 337 అంటే చాలా మైనర్ కేసు. వాటికి కూడా మరి దాదాపు ఒక 10,000 ఫైన్ కట్టే పద్ధతిలో, జైలు వేసే పద్ధతిలో, డ్రైవర్ దగ్గర ఉన్న లైసెన్స్ తీసేసుకొని 6 నెలల తర్వాత రమ్మనే పరిస్థితి. ఆ 6 నెలలు డ్రైవర్ ఏ ఉద్యోగం చేయకుండా ఇంట్లో పస్తులు ఉండే పరిస్థితి. మరి చిన్న వాటికి కూడా పెద్ద శిక్షలు మరి బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా లేవు, మరి ఇప్పుడు తీసుకొని వచ్చారు. 308 లాంటి మేజర్ యాక్సిడెంట్ అంటే ఏ చిన్న కాలో చెయ్యో ఏదైనా డ్యామేజ్ అయినా 308 కింద 338 కింద కడతారు. ఎందుకంటే వాళ్ళకి కోర్టు నుంచి కాంపన్సేషన్ రావాలని. ఆ కాంపన్సేషన్ రావటం కోసం ఈ కార్మికుడు, డ్రైవర్ అనే కార్మికుల్ని ఎన్ని రకాలుగా అయినా బలి చేయడానికి వచ్చే కొత్త చట్టాలు ఉపయోగపడతా ఉన్నాయి. అలాగే 305 కార్మిక చట్టాలు అనేవి ఆర్టీసీ కార్మికులకు శాపంగానే మారినాయి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అంగన్వాడీ నుంచి కూడా ఇక్కడ మహిళలు ఉండటం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంగన్వాడీకి ఈ 4 చట్టాల వల్ల అంగన్వాడీకి ఎటువంటి సమస్య రానుంది అంటే ఏం చెప్తారు? అంటే యాప్లు ఎక్కువైనాయి సార్. మాకు యాప్ల వల్ల ఫోన్లు కూడా పని చేయట్లేదు. మా పని ఒత్తిడి బాగా ఉంది. ఇప్పుడు మీరు ఎంతవరకు పని చేస్తున్నారు? ఇప్పుడు పెంచిన పని ఎంత? ఎక్కువే పెంచారండి. ఇదివరకు అంటే ఇప్పుడు ఎక్కువే యాప్లు పెంచారు. 9 మళ్ళీ పేస్ యాప్లు పెట్టారు. అవి ఒక్కోసారి పడట్లేదు. ఇప్పుడు కరోనా టైంలో మీరు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు దాదాపుగా ఎక్కువ వాళ్ళు ఇచ్చిన సమయం కంటే ఎక్కువ పనిచేశారు, ప్రజలకు సేవ చేశారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ చట్టాలు తీసుకురావడం వల్ల మరి కేంద్ర ప్రభుత్వానికి మీరు చేసే డిమాండ్ ఏంటి అంటే ఏం చెప్తారు? యాప్లు తీసేయాలండి. కేవలం యాప్లే మీకు ప్రమాదకరం. ఫోన్లు కూడా మంచి ఫోన్లు ఇవ్వాలి, మంచి ఫోన్లు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. చాలీజాల వేతనంతో మాకు ఇల్లు కడవట్లేదండి. మళ్ళీ అది కాక పిల్లలకి అమ్మఒడి అని మేము గవర్నమెంట్ ఎంప్లాయీ తల్లికి వందనం కూడా ఇవ్వలేదండి. 10 గ్రామాల్లో 10,000 తల్లికి వందనం ప్రతి ఒక్కరికి ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందండి. అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, మున్సిపాలిటీ వాళ్ళకి కానీ ఎవరికి ఇవ్వలేదండి. గ్రామాల్లో అయితే 10,000 కన్నా ఉన్న జీతం వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీకు వచ్చిందా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయినా రాలేదా అంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వంలో రాలేదండి, గత ప్రభుత్వంలో ఇచ్చారండి మాకు. ఇది పరిస్థితి. అంగన్వాడీల నుంచి కూడా మరి ఆర్టీసీ కార్మికుల నుంచి కూడా మరి అన్ని సంఘాల నుంచి కూడా ఈ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 4 చట్టాలు కార్మికులకు ఇబ్బందికరంగానే ఉంది. కార్మికులకు మరి జీవనోపాధి కూడా లేని పరిస్థితుల్లో ఈ 4 చట్టాలు మరి శాపంగా మారే